జీవితంలో అత్యంత భయంకరమైన, రహస్యమైన విషయం ఏదైనా ఉందంటే అది మరణం. మనం చనిపోయే ముందు మనకు తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే ఆ టైంలో ఏం జరుగుతుంది? అంతా అయిపోయినట్టేనా? లేక ఏదైనా కొత్త ప్రయాణం మొదలవుతుందా? గరుడ పురాణం ప్రకారం మరణం ఒక అంతం కాదు, ఒక కొత్త ఆరంభం. ప్రాణం పోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుంది? ఏం అనుభవిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేస్తే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది. కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి? గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోవడానికి కొద్దిసేపటికి ముందే కొన్ని స్పష్టమైన సంకేతాలు మొదలవుతాయి. చనిపోయే చివరి క్షణాల్లో శరీరం పూర్తిగా నీరసంగా మారిపోతుంది. శ్వాస భారంగా మారుతుంది. గుండె చప్పుడు నెమ్మదిస్తుంది. కళ్ళు మూతలు పడతాయి. చెవులు బయట ప్రపంచపు శబ్దాల్ని వినలేవు. శరీరం చల్లబడిపోతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ క్షణంలోనే ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. జీవితంలో జరిగిందంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్లా కళ్ళ ముందు మెరుస్తుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి చిన్న సంఘటన, మంచి చెడు, సంతోషం, దుఃఖం, చేసిన తప్పులు, సాధించిన విజయాలు అన్నీ అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే కాకుండా ఆ సంఘటనల వెనుక ఉన్న భావోద్వేగాలు, ఆలోచనలు కూడా ఆత్మ అనుభవిస్తుందట. అది ఒక ఆడిట్ లాంటిది. జీవితపు లెక్కలన్నీ కళ్ళ ముందు కనిపించే క్షణం అది. ఈ ప్రక్రియ ఆత్మని తీవ్రమైన పశ్చాత్తాపానికి లేదా గర్వానికి గురిచేస్తుంది. అదే సమయంలో మిగతా వాళ్ళకి కనబడకపోయినా ఆ వ్యక్తికి మాత్రం యమదూతలు కనిపిస్తారట. వాళ్ళు వచ్చి పక్కనే నిలబడతారట. వారి రూపాలు చూడటానికి భయంకరంగా ఉంటాయి. నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు, పొడవైన గోర్లు, వారి చేతుల్లో పాసాలు. మంచి కర్మలు చేసిన వారికి యమదూతలు శాంతంగా, చెడు కర్మలు చేసిన వాళ్ళకి భయంకరంగా కనిపిస్తారట. వారిని చూసిన వెంటనే ఆత్మ భయంతో వణికిపోతుందట. అది తన జీవితంలో ఎప్పుడూ చూడని రూపాలు. ఈ దశలో ప్రాణం మన శరీరంలో దాక్కుంటుంది. కానీ యమదూతలకి మాత్రం అది ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు దాన్ని గాలంతో లాగడం మొదలు పెడతారు. ఆత్మ బయటికి రావడానికి సిద్ధంగా ఉండదు, మొరాయిస్తుంది. ఈ సమయంలో ముఖం వికారంగా మారిపోతుంది. నోటి నుంచి తెల్లని నొరగొస్తుంది. ముఖం నుంచి నీరు కారుతుంది. ఇదంతా శరీరానికే కాదు, ఆత్మకు కూడా భయంకరమైన అనుభవమే. చివరికి దీపంలోని ఒత్తే నూనె అయిపోయాక ఎలా ఆరిపోతుందో అలానే ఆత్మ మెల్లగా శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. యమదూతలు ఆత్మని బంధించి బలవంతంగా లాక్కుపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆత్మ మాత్రం ప్రతిఘటిస్తుంది. కానీ దానికి ఎలాంటి శక్తి ఉండదు. ఈ క్షణంలో ఆత్మ తన బంధువులను వదిలి వెళ్ళలేక తీవ్రంగా రోధిస్తుంది. గట్టిగా అరుస్తుంది. తన వాళ్ళని పిలుస్తుంది. కానీ వాళ్ళెవ్వరికీ ఈ ఆత్మ కనిపించదు. దాని ఆర్తనాదాలు కూడా ఎవ్వరికీ వినిపించవు. ఇక నిస్సహాయంగా యమదూతల చేతుల్లో చిక్కుకుంటుంది. ఈ దశలో ఆత్మకి తన శరీరం, ఈ బంధాలు, ఈ లోకం నుండి పూర్తిగా తెగిపోయిన భావన కలుగుతుంది. శూన్యంలోకి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ అన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉంటుంది. యమదూతలు ఆత్మని బంధించి ఊహించని మార్గంలో లాక్కుపోతారు. కారు చీకటి, చుట్టూ నిశ్శబ్దం, భయం. ఆత్మకి దిక్కుతోచదు. ఎక్కడికి వెళ్తున్నానో, ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళం. ఆత్మ తన కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచిస్తుంది. కానీ వాళ్ళతో ఇక ఎలాంటి సంబంధం లేదు. ఇది భూమిపై జీవితానికి ముగింపు, కానీ కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణం ఎక్కడికి దారితీస్తుందో ఆత్మకి తెలియదు. కానీ అది తన కర్మల ఫలితంగా నిర్ణయించిన మార్గంలో బలవంతంగా పయనించాల్సి వస్తుంది. యమదూతలు ఆత్మని లాక్కెళ్ళిన తర్వాత అది ఒంటరిగా 10 రోజుల పాటు ప్రయాణం చేయాలి. ఈ 10 రోజులు మరణించిన వారి కుటుంబ సభ్యులు చేసే దశదిన కర్మలు చాలా ముఖ్యం. ఈ కర్మలు చేయకపోతే ఆ ఆత్మకి ప్రేత శరీరం లేదా వాయవీయ శరీరం ఏర్పడదు. ప్రేత శరీరం అనేది ఆత్మ తన ప్రయాణం కొనసాగించడానికి అవసరమైన ఒక తాత్కాలిక దేహం. ఈ దేహం లేకపోతే ఆత్మకి ఆకలి, దప్పిక వంటివి తీవ్రంగా బాధిస్తాయి. అందుకే ఈ కర్మల ఆత్మకి బలం, ఆకలి తీర్చే శక్తినిస్తాయి. ఈ దశలో ఆత్మ ఎన్నో భయంకరమైన ప్రదేశాలను దాటుకుంటూ వెళ్తుంది. చీకటి, నిర్జన ప్రదేశాలు, కొన్నిసార్లు అగ్ని, కొన్నిసార్లు నీరు, ఇలా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటుంది. కొంతమందికి సరైన అంత్యక్రియలు జరగకపోతే ఆ ఆత్మకి ప్రేత శరీరం ఏర్పడదు. అలాంటప్పుడు ఆ ఆత్మ భూమిపైనే తిరుగుతూ ఆకలి, దప్పికతో బాధపడుతూ కొన్నిసార్లు మనుషుల్ని పీడిస్తుందని గరుడ పురాణం చెబుతుంది. ఈ ప్రేత శరీరంతోనే అది యమలోకానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. సరిగ్గా శ్రాద్ధ కర్మలు చేస్తే ఆత్మకి శక్తి లభించి తేలిగ్గా ముందుకు వెళ్తుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత
ఆ ఆత్మ యమధర్మరాజు ముందు నిలబడుతుంది. అక్కడ చిత్రగుప్తుడు ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాల లెక్కలను యమధర్మరాజుకు సమర్పిస్తాడు. ఈ దశలో ఆత్మకి తన కర్మల గురించి సంపూర్ణ అవగాహన వస్తుంది. మంచి పనులు చేసిన ఆత్మలు పితృలోకానికి లేదా స్వర్గానికి చేరుకుంటాయి. అక్కడ వారికి శాంతి, విశ్రాంతి లభిస్తాయి. వారు తమ పూర్వీకుల్ని కలుసుకుంటారు. పాపాలు చేసిన ఆత్మల్ని నరకానికి పంపుతారు. గరుడ పురాణం ఎన్నో రకాల నరకాలను, వాటిలో జరిగే భయంకరమైన శిక్షల్ని వివరిస్తుంది. అవేంటో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, వీడియో చేస్తాం. ఈ శిక్షలు చేసిన పాపాలకి అనుగుణంగా ఉంటాయి. ఇది ఆత్మని శుద్ధి చేసే ప్రక్రియ. పాపపుణ్యాలు సమానంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా కర్మలు మిగిలి ఉన్న ఆత్మలు 84 లక్షల జీవరాశుల్లో ఒకటిగా తిరిగి పునర్జన్మ పొందుతాయి. వాళ్ళు ఎలా పుట్టాలి, ఎలాంటి జీవితం జీవించాలి అనేది వాళ్ళ గత కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. ఇదంతా కేవలం మరణం తర్వాత జరిగే ప్రయాణం మాత్రమే కాదు, మనం జీవించున్నప్పుడు చేసే ప్రతి కర్మకి ఒక లెక్క ఉంటుందని గుర్తు చేసే విషయం. మన ధర్మం, శ్రద్ధ, కర్మలు అన్నీ మన మరణానంతర ప్రయాణాన్ని, మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇదే అసలైన జీవిత ప్రారంభం. మనం చనిపోయాక కాదు, ఎలా జీవించామో తెలుసుకున్నప్పుడే మొదలవుతుంది. మనిషి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఏమేం చేయాలి, అంత్యక్రియలు ఎలా చేస్తారు, ఆ సమయంలో పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. దానిపైన వీడియో అప్లోడ్ చేస్తాం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. అది మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.